కోనసీమలో కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. అవును, ఇక్కడ కొబ్బరి పంటపై ఉప్పు నీరు పంజా విసిరింది. అదేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. పదుల వందలు కాదు, ఏకంగా 1,00,000 కొబ్బరి చెట్లు తలవాల్చేశాయి. కొబ్బరి అంటేనే కల్పవృక్షం అని పిలుచుకుంటాం. కోనసీమ పేరు చెబితే గుర్తొచ్చే గోదావరి డెల్టాలో పైన తేయ వశిష్ఠ నదుల మధ్య పచ్చని కొబ్బరి చెట్లతో కలకల్లాడే ప్రాంతం గుర్తొస్తుంది. ఎటు చూసినా వాణిజ్య పంటలతో కలకల్లాడే సెంట్రల్ గోదావరి డెల్టా చిత్రం ఇప్పుడు మారిపోతుంది. ఇక్కడ భూసారమంతా ఉప్పు నీటితో నిండిపోవడంతో చెట్లు పీల్చుకునే నీటి విలువలు కూడా తగ్గిపోతున్నాయి. ఉప్పు నీటి గాలులతో పాటు చెట్టు పీల్చుకునే నీటిలో అధిక శాతం ఉప్పు కలవడంతో కొబ్బరి తోటలు ప్రమాదంలో పడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాల కీలక ఎగుమతుల్లో కొబ్బరి పంట కీలక స్థానం. కోనసీమలో మలికిపురం, మామిడి కుదురు, సకినేటిపల్లి పరిధిలోని 13 గ్రామాల్లో సుమారు 1,00,000 కొబ్బరి చెట్లు చనిపోయాయని రైతులు చెప్తున్నారు. 1,00,000 చెట్లు చనిపోవటం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఒకప్పుడు ఒక్కో గ్రామం నుంచి వారానికి 1,00,000 నుంచి 2,00,000 వరకు కొబ్బరికాయలు ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు నెల రోజులైనా 1,00,000 కొబ్బరికాయలు కావట్లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఇదే ప్రాంతంలో జీడి మామిడి, సపోటా చెట్లు కూడా దెబ్బతింటున్నాయి. వరి, కూరగాయల సాగు ఆల్రెడీ తగ్గిపోయింది. రబీలో వరి విస్తీర్ణం 5 ఏళ్ల క్రితం 30,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు 6,000 ఎకరాలకు పడిపోయిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. వీటన్నిటి సంగతి ఎలా ఉన్నా కొబ్బరి పంట పరిస్థితి మాత్రం దారుణంగా మారింది. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఉందా అనే ప్రశ్న కూడా అందరిలో వస్తుంది. ప్రభుత్వం ఏమైనా చేసి తమను ఆదుకోవాలని ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు.